హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే కాకరకాయ అండి. చేదు లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ కాకరకాయ తినని వాళ్ళు కాకరకాయ తినేలాగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. మీరు కాకరకాయలు తీసుకోండి, ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ తీసుకొని ఇలా తొక్క తీసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. లేత కాయలు తీసుకోండి, ముదురు కాయలు కాదు. లేత అయితే ఆ విత్తనాలు లోపల గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. అవి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కొంచెము ఉప్పు వేసి ఉప్పు పట్టించాలి, ముక్కలకి పట్టించి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, నాకు ఇలా నేను కాకరకాయని ఇలా పిండితే నాకు ఆ చేదు వాటర్ అన్నీ ఇలా బయటకు వస్తున్నాయి, ఉప్పు వేసిన కాబట్టి. అలానే మిగతా ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఆ ముక్కల్ని కూడా పిండండి. అవి ఉండే చేదు వాటర్ అన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి. సో ఇలా పిండడం వల్ల మనకు చేదు చాలా తగ్గిపోతుందండి. ఇలా అన్ని పిండుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని ఆ నూనె వేగిన తర్వాత మన ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో మీరు ఇలా తిప్పుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మనము 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలుచుకొని 1 స్పూను కారం వేసి సో ఇవి బాగా దంచుకోవాలండి. దంచుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కాకరకాయలు నాకు డీప్ ఫ్రై అయిపోతున్నాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలానే మిగతా కాకరకాయలను కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి. సో దానికి శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంపి కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి వేగనివ్వండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోండి, లేదు అంటే మాడిపోతాయి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. ఇదిగోండి, ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసి ఇంకొకసారి ఫ్రై చేయండి. అండ్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. కాకరకాయలకి అయితే అవసరం లేదు ఉప్పు, మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి. ఇంకా వెల్లుల్లి కారం కలిపి దంచి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారము, ఆ కారం కూడా వేసి ఇంకొకసారి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలు ఈ తాలింపులో వేసి ఇంకొక నిమిషం పాటు ఆ కారము అది మొత్తం ఈ ముక్కలకు పట్టే వరకు ఫ్రై చేసుకోండి కలుపుతూ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో మీలో ఎంతమందికి సాంబార్లో కానీ పప్పుచారులో కానీ ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి సాంబార్ పెట్టుకోవడం, పప్పుచారు పెట్టుకోవడము ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో ఇలా సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసిన ప్రతిసారి నేను ఇలా ఒక 2-3 ఉల్లిపాయలు తాలింపులో వేసి సాంబార్ పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు సాంబార్లో మనం ఈ కాకరకాయ ఫ్రైని టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నాకు కాకరకాయ చేదు అనేది తగలట్లేదు. ఎందుకో అంటే ఉల్లిపాయలని మనము డీప్ ఫ్రై చేసాం కదా, డీప్ ఫ్రై చేసినప్పుడు అందులో స్వీట్నెస్ వస్తుంది ఉల్లిపాయకి. సో ఆ స్వీట్నెస్ ముందు ఈ కాకరకాయ చేదు అనేది అనిపించట్లేదు.
మీ ఇంట్లో కూడా కాకరకాయ తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి, వాళ్ళు కంపల్సరీగా ఇష్టపడతారు. బాయ్.